మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ గ్రామంలో వారాహిమాత నవరాత్ర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. హనుమాన్ మందిర్ సమీపంలోని మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహిస్తున్నారు. పురోగతుడు కంచెల్ల శివశంకరాచార్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహిమాత నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవని తెలిపారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. గురువారం హోమం, కుంకుమ పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం అందజేశారు. స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని పూజలో పాల్గొన్నారు. रामयामि पूजयामि देव्यै महादेव्यै शिवायै सततं नमः भद्रायै नियताः प्रणदां स्मृतां सर्वमङ्गलदेवतामावाहयामि रामयामि पूजयामि त्र्यम्बकं यजामहे सुगन्धायामि रामयामि पूजयामि आराधनगर्भितां नरसगां सौक्लीं कलां बिभ्रति लक्ष्मे वरलक्ष्मे च प्रसन्ना मम सर्वदा अंकुशोपाशमभिमुद्रां करेर्वहं दें कमलासनस्तार्ककोटि प्रतिभां त्रिनेत्रां वदेहमम्बां जगदीश्वरी देवी सर्वबोधेषु जयारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः मंगलदेवताभ्यो नमः नानाविधा अष्टोत्तरशतनामार्चन पुष्पपूजां సమర్పయామి. సర్వమంగళదేవతాయే నమో నమః. అయ్యా వేసినటువంటి పుష్పాలు మెల్లిగా దంపతులిద్దరు కూడా దగ్గరికి వచ్చి ఆ పుష్పార్చన అమ్మవారికి వేసి కుంకుమార్చన చేయండి. అయ్యా అందరినీ కుంకుమార్చన తీసుకోండి. సర్వమంగళదేవతాభ్యో నమో నమః. మీరు మెల్లిగా లేసి విశ్వమంగళ శ్రీయం దేవీముపహవయే శ్రీర్మాదేవీ జుషదా నమోస్తుదేవి వారాహి జయేకార స్వరూపిణి జపిత్వాపేన నమో భగవతి అమ్మవారి యొక్క జగన్మాత వారాహిదేవి యొక్క ఉత్తనవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ జగన్మాతకు ప్రతి సంవత్సరం కూడా మనకు శాస్త్రానుసారంగా 4 నవరాత్రులను నిర్ణయింపజేశారు. అలాంటి 4 నవరాత్రులలో అమ్మవారి సన్నిధానంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటివి గుప్త నవరాత్రి వారాహిదేవి యొక్క నవరాత్రుల్లో వారికి మా యొక్క గ్రామం లక్షపేట ఉత్కూరు గ్రామంలో జగన్మాతను వారాహిదేవిని 2 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క సేవ చేస్తూ అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు నిత్యము కూడా నిర్వహిస్తూ ఉంటాం. అలాంటి నిర్వహించేటటువంటి ప్రతి కార్యంలో కూడా అమ్మవారి వారాహిదేవి యొక్క పూజా కార్యక్రమం వైశిష్టమైనది. చాలా ఏ విధంగా విశిష్టం అంటే, మనము అమ్మవారిని ఈ గుప్త నవరాత్రులలో ఎవరైతే భక్తితో కానీ మనసారా కానీ అమ్మ యొక్క పూజా కార్యక్రమాన్ని కానీ ఎవరైతే ఆచరిస్తారో ఆ జగన్మాత వారాహిదేవి అందుకే చెప్తారు సర్వశత్రు వినాశిని అని చెప్తారు. అమ్మవారు సమస్తమైనటువంటి శత్రు దోషాన్ని కానీ సమస్తమైనటువంటి కార్యసిద్ధిని కానీ కలగజేస్తూ ఉంటుంది ఆ జగన్మాత. కాబట్టి ఆ కలగజేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధానానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో పాడ్యము మొదలుకొని అమ్మవారికి నవమి వరకు కూడా అమ్మవారి నవరాత్రులు దేవీప్యమానంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగానే అమ్మవారి నవరాత్రులు జరుగుతుంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తాదులంట అమ్మవారి సన్నిధానానికి వచ్చి ఆ జగన్మాత వారాహిదేవి బండాసురపదోద్యుక్త శక్తిసేనా సమన్విత అని చెప్తారు. అంటే ఆ బండాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటిది ఆ వారాహిదేవి. కాబట్టి ఆ వారాహిదేవి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. అమ్మవారిని ఎవరైతే భక్తితో మనసారా సేవ చేస్తారో చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య ఆ యొక్క సంపదలన్నీ కూడా ఆ జగన్మాత ప్రసాదింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ సన్నిధానానికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సన్నిధానంలో వస్తే ఈ రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వచ్చి పూర్ణాహుతి అనంతరం ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ సన్నిధానంలో వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రులుగా కోరుతున్నాము.